వెల్కమ్ యంగ్ ఇండియా న్యూస్. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి ఉత్తమ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్ని రోజుల నా రాజకీయ అనుభవంలో ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు 16,500 రూపాయలు ఇచ్చి ఆడుకుంటామన్నారు. వరదలొస్తే మా ప్రభుత్వం వేగంగా స్పందించి, సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొచ్చామన్నారు. వర్షాలొచ్చినా ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ, రోడ్ల నష్టం కానీ, ఇరిగేషన్ శాఖకు కానీ అన్ని సంబంధించి సుమారు 10,300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్ర బృందం, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా నివేదించడం జరిగింది. సరే, కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సరే, కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ, ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చేపట్టడం జరిగింది.